అందరికీ నమస్తే. ఎలక్షన్లల్లో సర్పంచ్గా నిలబడాలంటే ఓ 10 లక్షలు 20 లక్షలు 30 లక్షల వరకు ఖర్చు పెట్టేది. ఈసారి ఏమైందంటే 50 కాస్త కోటి అయింది. కోటి కాస్త 2 కోట్లు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ గీడ ఒక మోదవారికి అంట సర్పంచ్ సాబ్ ఖర్చు ఎంత అంటే అక్షరాల 17 కోట్ల రూపాయలంట. 17 కోట్ల రూపాయలు. మీకు నమ్మబుద్ధి కాకుండా ఆంధ్రజ్యోతి పేపర్లు వచ్చి చూడు, నష్టం లేదు. 17 కోట్ల రూపాయల ఖర్చు పెట్టుకొని సర్పంచ్ అయినట్టు ఈ మోతవారి చూడు. ఏడైది సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం. ఇంకా పటాన్ చెరువు అంటే భూములకు మామూలు రేటు ఉంటాయా? పటాన్ చెరువు మండలంలో అంట మొదటి విడతలో గెలిచిన సర్పంచ్ అభ్యర్థి 17 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్టు ప్రచారం జరుగుతుంది. సదరు అభ్యర్థి గ్రామంలో ఒక్కో ఓటుకు 3 విడతలలో కలిసి 40,000 రూపాయలు ఇచ్చిందట. ఒక్క ఓటుకు 40,000 రూపాయలు. మన కొడుక మొత్తం ఆ ఊర్లోనంట 780 ఇండ్లు ఉన్నాయంట. 780 ఇండ్లకు వాళ్ళందరికీ మందు ఖర్చు వచ్చేసి అక్షరాల మందుకే తాగి పొద్దుగల గిది పోసేదానికి 4 కోట్ల రూపాయలు అయినట్టులా. 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మందు దాపించిందట. మొత్తం ఈ ఖర్చు ఆ ఖర్చు బంగారు ఆభరణాలు ఎన్ని గిలాసులు పట్టు వస్త్రాలు అన్నీ కలిస్తే 17 కోట్ల రూపాయల ఖర్చు అయిందంట. ఎవడన్నా సాధారణ పబ్లిక్ ఎవడన్నా ఎలక్షన్లలో పాల్గొంటున్న వాళ్ళ ఈ కాలాన ఎవరు పాల్గొన్నారు. ఏమైనా ఎకరాల కొద్దిగా భూమిని నోడు మందిని ముంచినోడు తప్పితే ఇక మనం ఇంకోడు ఆప్షనే లేదు. ఆడ మందిని ముంచినోడన్నా కావాలి, ఎకరాల కొద్దిగా భూమి ఉంటే అది అమ్మేసి పోటీ అన్న చేయాలి. కానీ సాధారణ పబ్లిక్ ఊరి కోసం ఎంతో కొంత సేవ చేద్దామని ఆలోచన ఉన్న వాళ్ళని ఉంటే మీరు వెనక జరగపోవాల్సిందే. 17 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరంటే మరి ఏం సంపాదించామని చెప్పారు. వీళ్ళకు ఊరి నాశనం చేయకుంటే వీళ్ళు ఏమైనా నాగం చేస్తారు, ఏమైనా పని చేస్తున్న వస్తున్నాయి. ఇక 17 కోట్ల రూపాయలంట.